రమారమి 25,500 పట్టాలతోటి 27 కోట్ల మొదటి ప్రీమియం సేకరించింది. శ్రీ విద్య గారు, బాలప్రసాద్ గారు ఏజెంట్లు అందరూ బాగా చేస్తున్నారు. అందరికీ శుభాభినందనలు. కానీ చేయవలసింది చాలా ఉంది, సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధికి తోడైంది సమృద్ధి ప్లస్. ఒకసారి సపోర్ట్ పెట్టాడు. ఎందుకంటే మీ యొక్క వరిష్ఠ శాఖ మంత్రులు గారు చెప్పారు సాయంత్రం మంచి విందు ఉన్నది అని. కాస్త శరీరానికి శ్రమ కూడా కావాలా. చంద్రయాన్ 3 ద్వారా ముందుకెళ్తారు, సర్వసమయం సురక్ష ద్వారా ముందుకెళ్తారు, సమృద్ధి ప్లస్ ద్వారా ముందుకెళ్తారు. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, జీవితంలో ముందుకెళ్ళాలి అంటే శర్మగారు లాగా ఒకరినిద్దరినో లేకపోతే కుటుంబ సభ్యుల్ని ఆలింగనం చేసుకుంటే సరిపోదట. సమాజాన్ని, సంస్థని ఆలింగనం చేసుకోవాలంట. మొన్న ఒక పుస్తకంలో చదివాను, చరాచర సృష్టి అంతా సముద్రుడి మీద ఆధారపడిందట. ఈ యొక్క సృష్టి మొత్తం నీటితో ఉందట భూమి అంతా. బంగారి ఎక్కడ బంగారి సింగారి అప్పుడు భగవంతుడు సముద్రుడిని అడిగాడట, కాస్త కనుక నువ్వు కనుక వెనక్కి సర్దుకుంటే నేను సృష్టిని సృష్టిస్తాను. ఎందుకంటే మనుషులు, జంతువులు, వృక్షాలన్నీ పుష్కలంగా వస్తాయి, వాళ్ళ పిల్లలు తరాలన్నీ బాగుంటాయని. కానీ మనిషి స్వార్థం పెరిగి ప్రకృతిని మర్చిపోయి దాని ద్వారా వికృతిగా మారి సంస్కృతిని వదిలిపెట్టాడు. ఈ రోజున సాంకేతిక విప్లవంలో అదే జరిగింది. మన సంస్థ కూడా భారతదేశ ఆర్థిక అభివృద్ధికి, మనందరి యొక్క అభివృద్ధికి ఆర్థికంగా ఎంతో బాగా దోహదపడుతుంది. ఒకసారి చెప్పడుకుంటున్నా. 25 కోట్ల మంది పడ్డారు, 14 లక్షల మంది ఏజెంట్లు, 20,000 మంది వికాస్ అధికారులు, 1,00,000 మంది సిబ్బంది, 20,000 మంది ప్రథమ శ్రేణి అధికారులు. ఇంతమందిని ఒకే త్రాడి మీద తీసుకెళ్ళడం ఎంత కష్టం. ఇంట్లో ఒక దూరదర్శన్ డబ్బా ఉంటే, భార్యాభర్త ఒక పాప బాబు ఉంటే, వీళ్ళ ముగ్గురికి 3 ఏళ్ళు 6 కన్నులుంటే 6 కార్యక్రమాలు చూడాలని. ఒకళ్ళేమో మొగిలి రేకులు, ఒకళ్ళేమో 23 లక్ష్మీ నివాసం. ఎవరు ఇంట్లో యజమాని, ఎందుకంటే ఆయనకి 2 భార్యలు. అటువంటి నేపథ్యంలో పట్టాతాడి యొక్క రుచుల్ని, అభిరుచుల్ని మనం కైవసం చేసుకొని వారి యొక్క మన్నల్ని హృదయం ద్వారా మన దగ్గర తీసుకోవాలా. రమణ మహర్షి చెప్పాడు, హృదయం అంటే గుండెకాయ కాదట, ఆ గుండెకాయ ఎడం పక్కన ఉంటుంది. నిజమైన గుండెకాయ మనిషిని హత్తుకునేది అది కుడి పక్కన ఉంటుంది. కుటుంబ సోపట్లు వెదురు బొమ్మలాగా ఎదిగామనుకో అది విరిగిపోతుంది. అలా కాకుండా వెదురు బొమ్మలో కూడా శ్రీకృష్ణుడు నువ్వు మాడి మసైపోవాలని చెప్పి పాపం మసైపోయాడు. అప్పటి నుంచి ఆయన యొక్క శరీరాన్ని, మనసుని, బుద్ధిని సగం పార్వతికి ఇచ్చాడు. అప్పటి నుంచే అర్ధనారీశ్వరుడయ్యాడు. ఇప్పటి నుంచి మన నారాయణ శర్మ గారు మొత్తం జీవితాన్ని కుటుంబానికి ఇస్తాడు. మిత్రులరా, 2003 నుంచి నేను శర్మ గారు జరుగుతున్నాను. శాఖా సంఖ్య 686లో వికాస్ అధికారిగా ఉండేవారు. నేను మచిలీపట్నం మండలంలో పనిచేస్తుండేవాడిని. తర్వాత ఇక్కడ ఒకసారిగా చూసేటప్పటికి ఆశ్చర్యపోయా, వీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా ప్రత్యక్షమయ్యారు అంటే, నారాయణుడు సదాశివుడి దగ్గరికి మొన్న మహాభారతం చూస్తున్నా, కుంతీదేవికి శివాలయంలో శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. నేను ఒక ప్రేక్షకుడిని మాత్రమే, పరంధాముడు సదాశివుడు అన్నాడు. ఆయన 10 అవతారాలు మార్చమంటే మార్చాను, 11వ అవతారం బుద్ధ అవతారంలో కూడా ప్రవేశించానని చెప్పి. కానీ సదాశివుడు అందరికన్నా గొప్పవాడు. శ్రీరామచంద్రుడు కూడా సదాశివుణ్ణి పూజించాడు. రేపు మహాశివరాత్రి,
జాగరణ చేయమంటే తిని జాగరణ చేయడం కాదు, వ్యాపారం చేసి జాగరణ చేయాలి. అర్థమైంది? ఎందుకంటే మన ఆదాయాన్ని పెంచుకోవాలి. మృదు భాష అందరి యొక్క మనల్ని చూడకుండా డాన్సర్గా వారి యొక్క పేర్లనే ఉన్నది నారాయణ నారాయణ. నారదుడు కూడా కలవస్తాడు, కానీ మనస్సు వెదలాంటిది లేదు. ఎప్పుడన్నా దూరవాణిలో మాట్లాడుతుంటే అయ్యా కాదు బాగున్నారా, ఇది కుటుంబ సమస్య, ఇది వ్యాపారం, ఇట్లా చేస్తున్నామని అతి తక్కువ సమయంలో 2 సంవత్సరాల్లో పల్లె మనము బాగుండాలా. అందుకే చెప్పారు, సంకల్ప శక్తికి అసాధ్యమంటూ ఏది ఉండదు. నీ యొక్క సంకల్ప శక్తి ఎంత గొప్పదో నువ్వు పరీక్షించుకోవాలా. నెలకి 50,000 సంపాదించుకోవడానికి సంకల్ప శక్తి ఉన్నదా? లక్షకి సంకల్ప శక్తి ఉన్నదా? 2 లక్షలకి సంకల్ప శక్తి ఉన్నదా? నెలకి 10,000 చేసి అతను కూడా ఏజెంట్గా చేరాడు. నీ యొక్క వృత్తిని గౌరవపరచుకోవాలి అంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవపరచుకోవాలా. నాయకుడు అంటే ఎలా ఉంటాడు? సత్య సాయిబాబా చక్కగా చెప్పాడు, నారాయణ శర్మ గారి లాగా. ఎదుట వ్యక్తి ఎక్కడానికి వీలుగా నిచ్చెన వేసి